అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇంట్లోనే ఎంతో తక్కువ రేటుకి ఎంతో కమ్మగా కరకరలాడే కారం కారంగా కార్న్ ఫ్లేక్స్తో మిర్చిరండి. తయారీ విధానం చూద్దాము. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకొని తింటారు. అంత బాగుంటాయి. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. అరకిలో వచ్చి 60 రూపాయలు. అదే మాత్రం మనము బయట కొనాలి అంటే బేకరీలలో అమ్ముతూ ఉంటారు కదండి, అవి చాలా ఎక్కువ రేటు. మళ్ళీ అందులో ఆయిల్ ఏది ఉపయోగించేది మనకి సరిగా తెలియదు. అందువలన చక్కగా ఇలా సూపర్ మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి కార్న్ ఫ్లేక్స్తో మిక్చర్ తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే ఒక మసాలా పొడిని కలిపి పెట్టుకోవాలండి. దానికోసము ఒక బౌల్ తీసుకొని అందులో అర స్పూను పసుపు, ఇవన్నీ మనం తీసుకునే కార్న్ ఫ్లేక్స్ని బట్టి ఉంటాయండి. 1 టేబుల్ స్పూను కారము, 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా ఇవన్నీ కలిసే విధంగా స్పూన్తో కలుపుకోవాలి. మామూలుగా అయితే అందరూ ఆ కార్న్ ఫ్లేక్స్ని ఫ్రై చేసి వాటి మీద ఉప్పు ఒకసారి, పసుపు ఒకసారి, కారం ఒకసారి అలా చేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన వెంటనే ఇలా కార్న్ ఫ్లేక్స్ వేసిన వెంటనే ఇలా పైకి రావాలండి. అప్పుడే మనకి ఇవి కరకరలాడుతూ వస్తాయి. ఆయిల్ కూడా పట్టుకోదు. ఆయిల్ మాత్రము బాగా వేడి మీద ఉన్నప్పుడే ఇవి వేయాలి ఆయిల్లో. తర్వాత చక్కగా ఈ గరిటె తీసుకొని ఆ కార్న్ ఫ్లేక్స్ మొత్తం తీసుకొని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకోవాలి. ఆయిల్ కాకక ముందు వేసామనుకోండి, ఇవి పొంగవండి, అలాగనే ఉంటాయి. ఆయిల్ కూడా పట్టేస్తుంది, రుచి కూడా ఉండదు. ఒక్కసారి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వీటిల్ని చేసుకోవాలి. వీటిల్ని మొత్తం ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. నేను రెండోసారి కూడా వేశాను, మీరు గమనించగలరు. వేసిన వెంటనే ఇలా రావాలి. తర్వాత చక్కగా గరిటెతో ఇవన్నీ తీసి ఇందాక వేసుకున్నటువంటి ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇవి తక్కువ టైంలో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. మామూలుగా పిల్లలకు స్నాక్స్ బాక్సుల్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చక్కగా ఉపయోగించుకోవచ్చు. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకున్న తర్వాత పల్లీలు వేయించుకోవాలండి. ఇలా గరిటెలో పల్లీలు వేసి చక్కగా ఆయిల్లో పెడితే స్పూన్ సహాయంతో కానీ గరిటె సహాయంతో కానీ ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకు పల్లీలు అనేవి చక్కగా వేగుతాయి. ఆయిల్లో వేసి తీసే లోపలే మాడిపోతాయండి. అందువలన గరిటెలో ఇలా పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిల్ని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి కార్న్ ఫ్లేక్స్ ఉన్నాయి కదండి, వాటిల్లో ఈ పల్లీలను కూడా కలుపుకోవాలి. తరువాత తినే శనగపప్పు ఉంటుంది కదండి, అది 1/2 కప్పు వేసుకోవాలి. శనగలు వేసిన వెంటనే మాడిపోతాయండి. అందువలన ఇలా ఆయిల్లో వేసి 2 సార్లు అటు ఇటు అని మనము ముందు ప్లేట్లో పెట్టున్న కార్న్ ఫ్లేక్స్ పల్లీలు ఉన్నాయి కదండి, అందులో కలుపుకోవడమే. తరువాత అదే గరిటెలో అరకప్పు కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకోవాలండి. పేపర్ అటుకులు తీసుకుంటే మాడిపోతాయి. ఇలా అటుకులు కూడా వేయించి ఆ ప్లేట్లో వేసుకోవాలి. తరువాత కొన్ని జీడిపప్పు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ మీకు ఇష్టం లేదు అనుకుంటే ఒక్క కార్న్ ఫ్లేక్స్ పల్లీలు వేసుకున్నా సరిపోతుంది. అంటే మీ ఇష్టాన్ని బట్టి ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి వేయించుకొని అందులో కలుపుకోవచ్చు. చివరగా కరివేపాకు కూడా ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ మిక్చర్లో ఈ కరివేపాకు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. దీనిని పక్కన పెట్టుకొని ముందు మనము కలిపి పెట్టుకున్నటువంటి మసాలా పొడి ఉంది కదండి, ఆ పొడిని మొత్తం ఇలా అన్నిటికీ అయ్యే విధంగా పొడి చల్లాలి. తరువాత ఒకసారి ఇలా అనుకొని మళ్ళీ ఆ పొడిని ఇలా చల్లాలి. అంటే కాస్త కాస్త పొడి వేసుకుంటూ ఇలా ప్లేటుని తిప్పుకుంటూ ఉంటే మనకి అన్నిటికీ ఆ మసాలా పొడి అనేది పడుతుంది. తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది.
పొడులు కూడా మీ దగ్గర అన్నీ లేవు అనుకుంటే ఉత్త సాల్టు కారం 2 కలిపి కూడా చక్కగా వీటికి వేసుకోవచ్చు. ఇలా కలిపినటువంటి మిక్చర్‌లో మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ఉంది కదండీ! ఆ జీడిపప్పు చివర్లో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేయించి పెట్టుకున్నాం కదండీ! ఆ కరివేపాకు కూడా దీని మీద వేసుకోవాలి. అంతేనండి. ఎంత సింపుల్‌గా ఈవినింగ్ స్నాక్స్ రెడీ. తక్కువ టైంలో, తక్కువ రేట్‌లో ఎంతో రుచిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.